హలో ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం క్రిప్టో వ్యాలెట్ సిరీస్లో క్రిప్టో వ్యాలెట్స్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిప్టో వ్యాలెట్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ద మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కన్వీనియంట్ క్రిప్టో వ్యాలెట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ట్రస్ట్ వ్యాలెట్. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. నార్మల్గా సెంట్రలైజ్డ్ వ్యాలెట్లో మనం స్టోర్ చేసుకునే క్రిప్టో కరెన్సీకి కానీ ట్రేడ్ చేసే క్రిప్టో కరెన్సీ పైన కానీ మనం గవర్నమెంట్కి టాక్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మనం కేవైసీ ఇస్తాం కాబట్టి. కానీ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. ఇక్కడ మనం ఎటువంటి కేవైసీని సబ్మిట్ చేయం. సో కమింగ్ టు ట్రస్ట్ వ్యాలెట్, ఇది ఒక మల్టీ బ్లాక్ చైన్ వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 53+ బ్లాక్ చైన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ అంటే 10 లక్షల పైన అసెట్స్ని దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే ఈ ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ప్లే స్టోర్లోకి వెళ్తే ట్రస్ట్ క్రిప్టో అండ్ బిట్కాయిన్ వ్యాలెట్ అని చెప్పేసి ఇలా మనకు యాప్ కనిపిస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఓపెన్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ లేదంటే ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ వ్యాలెట్. సో ఆల్రెడీ వ్యాలెట్ ఉన్న వాళ్ళు సెకండ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్త వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకి 12 వర్డ్స్ ఫ్రేజ్ గురించి ఒక అవేర్నెస్ ఇస్తుందన్నమాట. ఈ ట్రస్ట్ వ్యాలెట్ క్రియేషన్ ప్రాసెస్లో మనం ఎక్కడ కూడా ఈమెయిల్ ఐడి ఇవ్వము, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వము. ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి నెక్స్ట్ పేజీలో ఒక 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్ కనిపిస్తుందన్నమాట. సో దాని గురించి ఇక్కడ మనకు ఒక అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ఐ లాస్ మై సీక్రెట్ ఫ్రేజ్ మై ఫండ్స్ విల్ బి లాస్ట్ ఫర్ ఎవర్. సో దీన్ని మనం టిక్ చేయాలి. ఇఫ్ ఐ ఎక్స్పోజ్ ఆర్ షేర్ మై సీక్రెట్ ఫ్రేజ్ టు ఎనీబడి మై ఫండ్స్ కెన్ గెట్ స్టోలెన్. ఇది కూడా క్లిక్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ మై ఫుల్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ మై సీక్రెట్ ఫ్రేజ్ సెక్యూర్. ఇది కూడా మనం టిక్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే మన వ్యాలెట్కి సంబంధించి కంప్లీట్ కంట్రోల్ ఈ 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పోగొట్టుకున్నా, దీన్ని మనం ఎవరితోనైనా షేర్ చేసినా దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మనకు పోయినట్టే. కాబట్టి ముందే ఈ యాప్ క్రియేషన్ ప్రాసెస్లోనే ముందే మనకి ఈ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నిటిని మనం చదివాం కాబట్టి టిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇలా మనకి ఇక్కడ 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్ కనిపిస్తుంది. ఈ 12 వర్డ్స్ ఫ్రేజ్ని మనం జాగ్రత్తగా ఒక చోట నోట్ చేసుకోవాలి. ఇది డిజిటల్గా స్టోర్ చేసుకోవడం అంత సెక్యూర్డ్ కాదు కాబట్టి మనము ఒక పేపర్లో కాదు 4-5 డిఫరెంట్ పేపర్స్లో మనం ఈ 12 వర్డ్స్ ఫ్రేజ్ని రాసుకొని డిఫరెంట్ ప్లేసెస్లో మనం వాటిని పెట్టుకోవాలి. ఎందుకంటే మన వ్యాలెట్ యొక్క పూర్తి కంట్రోల్ ఈ ఫ్రేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రేజ్ పోతే మన డబ్బులు పోయినట్టే. కాబట్టి దీన్ని మనం నోట్ చేసుకొని ఒక 4 to 5 డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఫిజికల్ కాపీలో పెట్టుకోవడం సజెస్టబుల్ అనమాట. సో వీటిని మనం నోట్ చేసుకున్నామా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం కూడా ఈ యాప్లో మనకి నెక్స్ట్ స్క్రీన్లో ఇవన్నిటిని కూడా జిగ్జాగ్గా చూపిస్తుంది. వాటన్నిటిని కూడా మనం మళ్ళీ ఇదే ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆ 12 వర్డ్స్ అన్నీ కూడా జిగ్జాగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ప్రాపర్ ఆర్డర్లో, ఇందాక స్క్రీన్లో ఏదైతే ఆర్డర్లో కనిపించిందో దాన్ని మనం ఇప్పుడు అరేంజ్ చేయాలి. మనం ఆల్రెడీ పేపర్ పైన నోట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం మనం ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాం. సో మనం ఇవన్నీ కూడా ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయగానే వెల్ డన్ అని మనకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఆ తర్వాత క్లిక్ ఆన్ డన్. విత్ దిస్ మనకు వ్యాలెట్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. దెన్ క్లిక్ ఆన్ డన్. ఇలా మనకి ట్రస్ట్ వ్యాలెట్ యొక్క డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొన్ని బై డిఫాల్ట్ క్రిప్టో కరెన్సీస్ చూపిస్తాయి. బిట్కాయిన్, ఎథీరియం, బిఎన్బి అండ్ బైనాన్స్ స్మార్ట్ చైన్ అనమాట. సో ఇప్పుడు ఈ వ్యాలెట్లో మనం క్రిప్టో కరెన్సీస్ని ఇంకా యాడ్ చేసుకోవాలంటే మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇలా ఒక బటన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మనకు కావాల్సిన కరెన్సీస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం రిపుల్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు రిపుల్ అనేది XRP డాష్బోర్డ్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనము ట్రాన్ కాయిన్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి
పైన సెర్చ్ బటన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే కాయిన్ యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను ట్రాన్ అని సెర్చ్ చేయగానే ట్రాన్ TRX అనేది కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా నేను ఆన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఏ క్రిప్టో కరెన్సీని యాడ్ చేయాలన్నా దాన్ని మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే, ఈ విధంగా మనం ఏ క్రిప్టో కరెన్సీని యాడ్ చేయాలన్నా దాన్ని మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన క్రిప్టో కరెన్సీస్ని డాష్ బోర్డ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రీవియస్గా ఉన్న క్రిప్టో కరెన్సీస్తో పాటు ఇప్పుడు మనం కొత్తగా XRPని యాడ్ చేసాము అండ్ ట్రాన్ని కూడా యాడ్ చేసాము అనమాట. ఇఫ్ సపోజ్ నేను ఈ అకౌంట్లో ట్రాన్ని TRXని డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఈ పర్టికులర్ కరెన్సీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి, సెండ్ అండ్ రిసీవ్. ఫర్ సపోజ్ మన దగ్గర ట్రాన్స్ ఉన్నాయి, మనం వేరే వాళ్ళకి పంపాలనుకుంటే ఇక్కడ సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ అంటే పంపించడం. క్లిక్ ఆన్ సెండ్. ఇక్కడ రెసిపియంట్ అడ్రస్ అంటే మనం ఎవరికైతే ట్రాన్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసి అండ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్ కొడితే మన వ్యాలెట్ నుండి ట్రాన్ అనేవి సెండ్ అయిపోతాయి అన్నమాట. ఫర్ సపోజ్ మనం ట్రాన్ని ఈ వ్యాలెట్కి పంపించుకోవాలంటే ఇక్కడ రిసీవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్రాన్ యొక్క అడ్రస్ విత్ QR కోడ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బాటంలో మనకి కాపీ ఉంటుంది. ఈ కాపీ పైన క్లిక్ చేయగానే ఈ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. సో ఈ అడ్రస్కి మనం ట్రాన్ పంపిస్తే ఇవి మనకు ట్రస్ట్ వ్యాలెట్లో లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఏదైనా ఒక కాయిన్ని యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న కాయిన్స్ని పంపివ్వడం కానీ అండ్ రిసీవ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. సిమిలర్గా ఇక్కడ బిట్ కాయిన్ ఉంది. ఇక్కడ బిట్ కాయిన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా సెండ్ అండ్ రిసీవ్ 2 బటన్స్ ఉంటాయి. సెండ్ అంటే మనం బిట్ కాయిన్ని సెండ్ చేయాలంటే ఈ ఆప్షన్ని వాడుకోవాలి. అండ్ రిసీవ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బిట్ కాయిన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకొని సపోజ్ మనకి వేరే ఒక సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి అనుకోండి, అక్కడ విత్డ్రా పైన క్లిక్ చేసి ఈ అడ్రస్ని పేస్ట్ చేస్తే మనకి ఈ ట్రస్ట్ వ్యాలెట్లోకి బిట్ కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ట్రస్ట్ వ్యాలెట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన క్రిప్టో కరెన్సీస్ని యాడ్ చేసుకొని సెండ్, రిసీవ్ అండ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన నెక్స్ట్ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ట్రస్ట్ వ్యాలెట్లో ఏ బ్లాక్ చైన్స్ ఉన్నాయి, మనం వాటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ డాప్స్ డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా ఎలా వినియోగించుకోవచ్చో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to Crypto Dunia for the best education on crypto.